ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. అసలు వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతము విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర పండితులు డాక్టర్ శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము పూర్తిగా కూడా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కాకపోతే ఈ దీపారాధన అనేది ఎన్ని ఒత్తులతో చేయాలంటారు స్వామి వరలక్ష్మి వ్రతం రోజు? వరలక్ష్మి వ్రతం రోజున 5 ఒత్తులు పెడతారు నాన్న. 5 ఒత్తులు. పంచప్రాణాలని చెప్తాం, అలాగే పంచభూతాలని చెప్తాం, మనం పంచేంద్రియాలని చెప్తాం, జ్ఞానేంద్రియాలు 5 అని చెప్తాం, ఇలా చూసి పంచామృతాలని చెప్తాం, అవునా, పంచముఖాలని చెప్తాం, పంచబ్రహ్మలని చెప్తాం. ఇన్ని రకాలుగా 5 అనేటువంటి సంఖ్యకి చాలా అంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఒక విశేషత ఉంది. కాబట్టి 5 ఒత్తులు చక్కగా దీపారాధన చేసుకొని ఉదయం పూట చేసుకునేటువంటి దీపారాధన, అది కూడా సూర్యోదయం కాకముందే సూర్యోదయం కాకముందే దీపారాధన చేయాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, చాలా మంది కూడాను మన స్నానం చేస్తుంటాను నాన్న, తెల్లవారుజామున 4ంటికి స్నానం చేయమని శాస్త్రం చెప్తుంది. ఎందుకు 4ంటికి స్నానం చేస్తే ఋషులు స్నానం చేసే సమయం కాబట్టి ఋషి స్నానం అంటాం. ఋషులు లేచిన తర్వాత పూజ చేసుకొని దేవతలను నిద్ర లేపుతారు, సుప్రభాత సేవ చేస్తారు. కాబట్టి 5ంటికి స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటారు. 6 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇప్పుడు మనందరం చేస్తున్నది రాక్షస స్నానం, ఒప్పుకొని తీరాల్సింది ఎవరైనా కదా, రాక్షస స్నానం అంటారు. కాబట్టి అందులోను దంతధావనం కూడా, పళ్ళు తోవటం కూడా సూర్యుడు రాకముందే చేయాలి. ఎందుకంటే దక్ష యజ్ఞంలో దక్షుడు సూర్యుడు దంతాల్ని రాలకొట్టాడు. ఆయనకి దంతాలు లేవు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత, ఇప్పుడు మీ దగ్గర లేనిది నా దగ్గర ఉంది అని చెప్పి పదే సార్లు చూపిస్తుంటే మీకు ఎలా ఉంటుంది? అవునా? ఆయనకి లేనివి నాకున్నాయని చెప్పి ఆయన ఎదురుగా తవ్వుకుంటూ ఉంటే మన పళ్ళు కూడా రాలగొట్టేస్తాం కదా, అంతే కదా. అలాగే దంతధావనం చేసుకునేటప్పుడు కూడా ఒక సైన్స్ ఉంది నాన్న. మనం ప్రపంచంలో ఏది సృష్టింపదగినటువంటి శక్తి 2కి 2 ఉంటుంది. సినిమాలో చాలాసార్లు వాడారు ఇది, నేను అంతకుముందు నుంచి కూడా చెప్తూనే ఉంటా. ఆడవాళ్ళకి భూమి సృష్టించే శక్తి ఈ 2కి ఎవరికి లేదు. అవునా? జన్మనిచ్చేటువంటి శక్తి ఈ 2కే ఉంటుంది. నిజంగా మనం ఏమైనా చేయగలిగితే గడ్డి పొరకను పుట్టించండి, భూమిలోంచి చూద్దాం. పుట్టించలేము, దానంతా అది పుట్టాల్సిందే. ఇంకా సృష్టి ధర్మమే అది, అంతేగాని మనం పుట్టించడానికి ఎవరు కదా. ఇక్కడ అలాంటప్పుడు మన హిందూ ధర్మం ఏం చెబుతుందంటే, ఏ జీవికి ఏ ప్రాణికి నీ వల్ల అపాయం కలగకూడదు. ఇప్పుడు కొంతమంది నిదానంగా నడుస్తుంటారు, అరే చెమలు చచ్చిపోతేరా నువ్వు నడిచే నడక అని చెప్తుంటారు. అది ఆ నడక కూడా మంచిదే నిజంగా చెప్పాలంటే. దంతధావనం చేసుకునేటప్పుడు నాన్న, రాత్రంతా మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో నాలుక మీద దంతాల మీద ఉండిపోయి విషతుల్యం అవుతుంది. మనం బ్రష్ చేసుకునేటప్పుడు అటు ఇటు తిరుగుతూ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉమ్మేస్తూ ఉంటే ఆ విమ్ములో వచ్చినటువంటి విషం ద్వారా కింద ఉన్నటువంటి చీమలు, సూక్ష్మ క్రిములు ఏవైతే జీవులు ఉంటాయో వాటికి ప్రాణ నష్టం కలుగుతుంది. కాబట్టి అవి కూడా ప్రాణ నష్టం జరగకూడదు, చేయకూడదు. కాబట్టి సూర్యుడు రాకముందు ఒక చోట నిలుచొని చక్కగా దంతధావనం చేసుకోమని సైన్స్ చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. అవునా? ఒక ఇక సైకలాజికల్గా తీసుకుంటే, మనిషి ప్రశాంతంగా లేడు, ఒక టిపికల్ మెంటాలిటీ అనేటువంటి వాడే అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేస్తాడు. అది గమనించండి మీరు. ఏకాగ్రత లేనటువంటి వాడు, ఒక పని చేయలేనటువంటి వాడు, ఓటమికి దగ్గరలో ఉండేటువంటి వాడు, ఆలోచనలతో మునిగిపోయేటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధి లేనటువంటి వాడు, స్థిరమైన ఆలోచన స్థితి లేనటువంటి వాడు, మానసికమైనటువంటి వికాసం లేనటువంటి వాళ్ళే అటు ఇటు తిరుగుతూ బ్రష్ నోట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఒకే చోట నిల్చొని బ్రష్ చేసుకుంటాడు. దాన్ని బట్టి వాడి మెంటాలిటీ ఏంటో, వాడి సైకాలజీ ఏంటో తెలుసుకోవచ్చు ఈజీ. చక్కగా ఇలా స్నానం చేసుకొని పూజ చేసుకొని మరలా ఉదయం 10కో 9కో, మరీ 12:30 గంటలకు చేయకండి. అంటే కొంతమంది చాలా వరకు కూడా సాయంత్రం చేసుకుంటున్నారు, మధ్యాహ్నం చేసుకుంటున్నారు, ఉదయం వీలైన వాళ్ళు ఉదయం చేసుకుంటున్నారు. అంటే ఏ టైంలోనైనా ఆ శుక్రవారం రోజు, శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి వ్రతం చేయొచ్చు అంటారా? ఇక్కడమ్మా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చేస్తే ఉదయం చేయాలి, లేదా ప్రదోష కాలంలో చేయాలి. మిట్ట మధ్యాహ్న పూట చేసేటువంటి పనులు ఏంటి? పెద్దలకి పెట్టేటువంటి పిండ ప్రదానం చేస్తాం.
ఓకే స్వామి. అపరాహ్న సమయం అంటాం. అపరాహ్న సమయం అంటే తద్దినాలు పెట్టేటువంటి సమయం అని అర్థం. ఓకే స్వామి. ఆ సమయంలో మనం పూజలు చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అవునా? అంటే ఎవరికి ఏ ఇప్పుడు సమయంలో ఏ పూజ జరగాలి ఆ సమయంలో ఆ పూజ జరగాలి. ఉదయం ఎన్ని గంటల లోపు చేసుకోవచ్చు అంటారు? 12 గంటల లోపల చేస్తే పూజ. ఉమ్. ఏది ఆ ఒక్క రోజు ఆ ఒక్క ప్రతినిత్యం రోజు. పొద్దునే చేసుకోవాల్సిందే. వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా చేసుకోవాలి. ఓ బ్రాహ్మణుడు రావాలి, మీకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా 12 గంటల లోపల వ్రతం చేసుకోవచ్చు. ఉమ్. లేదు సాయంకాలం ప్రదోష కాలంలో చక్కగా 5:45 దగ్గర నుంచి ప్రారంభించుకొని వ్రతం చేసుకోండి. ఉహుం. ఆ ఓకే. విధంగా చేసుకోవచ్చు. ఈ చేసుకో. వ్రతం చేసుకోవాల్సినటువంటి వాడు చక్కగా పూజా గృహాన్ని ఆవు పేడతో అలకండి. ఉమ్. ఏదో నీళ్లు చల్లేసాం ముగ్గు వేసాం కాదు, ఆవు పేడతో అలికి దాని మీద చక్కగా బియ్య పిండితో ముగ్గు వేయండి, పసుపు కుంకాలు వేయండి, దాని మీద పీట పెట్టండి, పీట మీద తుండుగుడ్డ కొత్తది పరచండి, దాని మీద కొద్దిగా బియ్యం పోయండి, బియ్యం మధ్యలో కలశం ఉంచండి. ఇందాక చెప్పుకున్నాం కలశం వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, అవును. ఇత్తడిది మట్టిది కావచ్చు, కావచ్చు. మట్టిది కావచ్చు. మీ శక్తి అనుసరించి వ్రతానికి సంబంధించినటువంటి కలశానికి పెట్టండి. దాంట్లో కొంతమంది బియ్యం పోసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అవును. నీళ్లు పోసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. కానీ ఏదైనా ఏది పోసినా చక్కగా మామిడాకులు పెట్టండి, ఉమ్. కొబ్బరికాయ పెట్టండి. కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని చక్కగా త్రికోణాకారంలో మడిచి దాని మీద పెట్టండి. అంతేగాని దానికి మరలా పసుపు పూసి మళ్ళీ బొట్లు పెడతాం, కళ్ళు పెడతాం. అలంకరణ కోసం అన్ని చేస్తున్నారు కదా స్వామి. ఎందుకంటే ఆ కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ కూడా మొత్తం అమ్మవారి రూపం వేసి గాజులు పెట్టి నగలేసి అన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ కలశం అంటాం నాన్న, దాన్ని కుంభం అంటాం, కలశం అంటాం. ఉమ్. కలశంలో ఏ దేవతైనా ఆవాహన చేసుకోవచ్చు. ఉమ్. కానీ రూపం ఉంటేనే నీ మనసు అక్కడ ఏకాగ్రత కలుగుతుంది అనేటువంటి హీన స్థితిలో నువ్వు ఉంటే చేసుకో. ఓకే. మంత్రాలు వింటూ ఉంటే ఆనందం కలుగుతుంటుంది, సంగీతం వింటే ఆనందం కలుగుతూ ఉంటుంది. అవునా? అది మన కంటికి కనపడదుగా, అవును. మన చెవికి వెళ్తుందిగా, అంటే మన మైండే వింటుందిగా. అవును స్వామి. మరి అక్కడ ఇక్కడ కూడా నీ మైండ్ని పెట్టకపోతేనే కదా నీకు అమ్మవారి విగ్రహం కావాల్సి వచ్చింది. ఉమ్. ఈ కలశంలో నీళ్లు పోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా స్వామి. ఈ కలశంలో ఉట్టి అంటే ఆ నీళ్లు మాత్రమే పెట్టుకోవచ్చా? దాంట్లో ఇంకేమైనా వేయాలి? పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఇంకా మన ఇలాచి, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం ఇవన్నీ వేస్తే ఎక్కడ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అక్కడ అమ్మవారు ఉంటుందని శాస్త్రం కదా. అవి వేసినప్పుడు వాటి స్మెల్ కూడా చూడండి, ఇంట్లో పీల్చుకున్న వాడు కూడా ఆరోగ్యం కలుగుతుంది. అది సైన్సే. మరలా ఇక్కడ అవన్నీ వేసిన తర్వాత కలశం పెట్టుకున్న తర్వాత అమ్మవారి చక్కగా ముందు గణపతికి పూజ చేయండి. గణపతికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి కంకణాలు కడతారు, తోరాలు అంటారు. తోరాలు కూడా 5 ముత్తైదులకు 5, అమ్మవారికి 1, వ్రతం చేసుకున్నటువంటి దంపతులకు చెరువు 1. దీంతో పాటు బ్రాహ్మడికి వాయినవి వారి బ్రాహ్మణకు 1 కంకణం. 9 కంకణాలు అక్కడ మొత్తం. ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే పిల్లలు కట్టుకుంటామంటే కట్టండి, మంచిదే, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున మీరు ఆచారం వాళ్ళకి అందిస్తూ ఉంటే రేపటి రోజున వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా కట్టుకోవచ్చు. ఇలా పూజ చేసుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం పూజ చేసుకోండి. వరలక్ష్మి వ్రతాన్ని సావధాన చిత్తులై శ్రద్ధగా చదువుకోండి. దాంట్లో ఉండే పిన్ టు పిన్ పాయింట్ వరలక్ష్మి వ్రతంలో చారుమతి అనేటువంటి స్త్రీకి మాత్రమే వరలక్ష్మి ఎందుకు కనపడింది అనేటువంటిది అదే మోరల్. వ్రతానికి సంబంధించినటువంటి అసలు కథ అదే. ఆ కథలో నేర్చుకోవాల్సింది ఏదైతే ఉందో అది నేర్చుకుంటే మీకు వరలక్ష్మీదేవి చెప్పా కదా, మీ దగ్గరకు ఆవిడ వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.